అక్కడ టీటీడీ చైర్మన్ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాలి ఆయన. అలాంటిది ఆయనకి టీవీ పిచ్చి, రాజకీయ పిచ్చి ఆయనకి. అలాంటి వానికి ఇచ్చిన దానికి ఈరోజు ఈ ఘటన జరిగిందని చెప్తున్నాం. ఎందుకంటే ఆయన సఖ్యత లేదానికి. అక్కడ ఆయన బోర్డు చైర్మన్ పెట్టిన రోజు నుంచి ఏదో వివాదంలోనే చెప్తున్నారు కానీ పరిపాలన సరిగ్గా టీడీ చైర్మన్గా పరిపాలన సరిగ్గా అక్కడ చేయట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాము, భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి వస్తారు. అలాంటిది వీళ్ళు అక్కడ రాజకీయం చేసుకుంటూ ఉండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తిరుపతి దేవస్థానం మీద ఏదో ఒకటి వివాదం నేర్పుతున్నారు. ఎందుకంటే భక్తులు మనోభావాలను దెబ్బతింటున్నాయి. ఎందుకంటే ప్రపంచ దేశంలోనే ప్రసిద్ధిగాంచిన తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ దేశాల్లోనే ఒక దేవస్థానం ఇది. అలాంటి దగ్గర వివాదమైన మాటలు మాట్లాడుతూ అక్కడ రోజుకోటి మాట్లాడుతుంటూ ఏదో ఒకటి తిరుపతి దేవస్థానం అక్కడే అపవిత్రం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు వీళ్ళు పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకంటే భయము భక్తి లేదు, మనసులంటే విలువ లేదు, భక్తి లేదు, భావం లేదు. వీళ్ళకి ఓన్లీ వాళ్ళు ప్రచారం పిచ్చి తప్ప వేరే ఆలోచనే లేదు వాళ్ళకి. అలాంటి వారిని ఈరోజు మనకి దేవస్థానం దగ్గర, ఇంత పవిత్రమైన దేవాలయం దగ్గర ఇంత అపవిత్రం జరిగిందంటే అసలు చరిత్రలోనే ఈ సంఘటన ఎప్పుడు జరగలేదు. వీళ్ళు పరిపాలన వచ్చినప్పటి నుంచే అన్నీ ఇక్కడ ఏదో ఒకటి చేస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వం 5 సంవత్సరాలునే ఏ ఘటన జరగలేదు. ఏదైనా చిన్న ఘటనలు జరిగితే దాన్ని పెద్ద భూతద్దమో చూపించేవాళ్ళు. ఈరోజు ఇంత దుర్ఘటన జరిగితే దీనికి మేము ఒకటే చెప్తున్నాం, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే చైర్మన్ గారు బాధ్యత వహిస్తాడా? అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహిస్తారా? అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన ధర్మం అంటాడు. ఎక్కడుందో ఆయన సనాతన ధర్మం? మెట్లు బొట్లు పెట్టుకుంటూ పోయినాడు ఆయన. ఏదో ఎవరి మీదో అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీద ఏదో దెబ్బతీయాలనే విధంగా మొన్ననే చూసినాము. అది తిరిగి మళ్ళీ వాళ్ళకే కొట్టుకుపోయింది. అది ఇక్కడ ఎవరో తప్పు చేసింటే కదా. అది వీళ్ళకి ఏం ప్రచారం పిచ్చి తప్ప వేరే పిచ్చి లేదు. మన పోయిన సంవత్సరం మన గోదావరి పుష్కరాల్లోన ఆ రోజు కానీ 27 మంది చనిపోయిన దుర్ఘటన చూసినాం. ఈరోజు ఎప్పుడు వచ్చిన వాళ్ళని టోకన్లు తీసుకుంటే సమస్య లేదు, వాళ్ళకి టైం టేబుల్ పెట్టి మొత్తం క్యూలో నిలబెట్టి ఒకేసారి వదిలితే జనాలు అంత కింద మీద పడి ఈరోజు ఇంత దుర్ఘటన అంటే అసలు ప్రపంచ దేశాలే తల వంచుకునేటట్లయింది. ఎందుకంటే సాక్షాత్ శ్రీ వైకుంఠ వాసుడు అక్కడ ఉన్నాడని అందరూ ప్రజలు నమ్ముతారు. అలాంటి దగ్గర ఇట్లా జరిగితే మన రాష్ట్రానికే చెడ్డ పేరు ఇచ్చే విధంగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారు.